వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామీ సనోవతు. శ్రీదత్త శరణం మమ. దుఃఖం అనుభవిస్తున్నప్పుడు మాత్రము వీలైనంత ఏకాంతవాసం చేయడం, కష్టం కలిగినప్పుడు భగవంతునికి సంబంధించిన సాధన చేసుకుంటూ ఉంటే పాపము అనుభవిస్తున్న దాని తీవ్రత తగ్గుతుంది. కొత్త పాపాలు చేయకుండా ఉండగలం. క్రమక్రమంగా పాపక్షయమై ఈ పాప అనుభవం పూర్తయిన తర్వాత అద్భుతంగా పైకి లేస్తా అంటాడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అలా కాని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పాపానుభవంలో కొత్త పాపాలు చేసి పాపానుభవం అయిపోతే చితికిపోతారు. అందుకే మన వాళ్ళు గ్రహస్థితులు బాగోలేనప్పుడు పూజలు పునస్కారాలు జపాలు మంత్రాలు ఇవన్నీ చెయ్యిరా, క్షేత్రాలు తిరగరా అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ పనుల్లో బిజీ అయిపోతాడు కనుక కొత్త పాపాలు చేయడు. పైగా ఇవన్నీ చేసాడు కనుక ఈ పాప ఫలం చివరికి అయిపోయిన తర్వాత చాలా చక్కగా ఉంటాడట. అయితే పాప ఫలం అనుభవించేటప్పుడు సాధనలు చేసే వాళ్ళకి సాధనలు చెయ్యని వాళ్ళకి తేడా ఏమిటి, రెండింటికి తెలుసుకోవాలి. దుఃఖానుభవం పొందినప్పుడు మహాత్ములకి దుఃఖం ఉంది, సామాన్యులకి దుఃఖం ఉంటుంది. దుఃఖం లేని మహాత్ముడు ఎవరైనా చెప్పండి. మనం అంటాం ఇన్ని విష్ణు సహస్రం రోజుకి 10 సార్లు చదువుతున్నాం కదా, మనకెందుకు ఈ కష్టాలని. మనకంటే ఎక్కువగా విష్ణు భక్తులైన వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా? ధర్మరాజు కంటేనా విష్ణు పక్కనుంటూ. కానీ చిత్రం ఏంటంటే ఏ ఒక్కరోజు కూడా తాను పాటించిన ధర్మాన్ని కానీ దైవాన్ని కానీ నింద చేయలేదు. అనుభవించాడు. కానీ అనుభవిస్తున్నంతకాలం ఆయన చేసింది ఏంటంటే జపం తపం సాధన యజ్ఞం చేసుకున్నాడు కనుక తర్వాత విజయులైపోయారు వాళ్ళందరూ కూడా. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ పరిస్థితి ఇది ఎలాంటిదంటే ఒక ప్రవాహం వచ్చినప్పుడు అనేక చెట్లు కొట్టుకుపోతాయి. కొన్ని చెట్లు ఉంటాయి ఆ ప్రవాహం వచ్చినప్పుడు వంగిపోతాయి, ప్రవాహం వెళ్ళగానే లేస్తాయి. అక్కడ ఎలా ఉన్నాయంటే మూలంలో ఏదో బలం ఉందండి. ఆ బలం దాన్ని ఆపింది ప్రవాహంలో కొట్టుకుపోకుండా. కానీ దానికి ప్రవాహపు తాకిడి తప్పలేదు. ప్రవాహం ముంచేసినప్పుడు అది కనబడలేదు, కొట్టుకుపోయినవి కనబడలేదు. ఇదొక్కటి ఏమిటి అంటే ఆ ప్రవాహం వెళ్ళిపోయిన తర్వాత తిరిగి లేచి నిలబడింది చెట్టు. ఎందుకు? మూలం బలంగా ఉంది. అందుకే పాప దుఃఖానుభవం పొందుతున్నప్పుడు దైవం అనే మూలబలం మనం జాగ్రత్తగా పట్టుకుంటే తిరిగి కర్మానుభవం అయిపోగానే తిరిగి లేచి నిలబడగలం. ఇది వరకటి కంటే గొప్పగా తెలుసుకోండి. ఇది తెలుసుకుంటే దుఃఖానుభవ సమయంలో నిందలు చెయ్యం. అందుకు మహానుభావుడు ఏమన్నాడు? నేను ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఒకానొక పవిత్రమైన చోటుకు వెళ్తున్నాను. అయితే ప్రాయశ్చిత్తం చేసుకుని దుఃఖం లేకుండా చేసుకోవచ్చు, కానీ ప్రాయశ్చిత్తం చేసిన పాపం లేకుండా చేసుకుంటాను. పాపానుభవం రాని దాన్ని అనుభవిస్తూ నేను సాధన చేసుకుంటాను. అలాంటి చోటు నేను ఒకటి ఎంచుకుంటున్నాను. అదేమిటంటే ఎక్కడ కాసింత ధర్మ సాధన చేస్తే అనల్పమైన ఫలం ఇస్తుందో ఆ చోటు ఒకటి ఎంచుకున్నాను. అదేమిటంటే వారాణస్యాం స్వల్పమపి ప్రాయశ్చిత్తం మహాత్మకృత్. వారణాసి కాశీక్షేత్రాన్ని నేను ఎంచుకున్నాను, నేను అక్కడికి వెళ్తున్నాను, నువ్వు వస్తావా అక్కడికి అడిగాడు. తప్పకుండా, ఇది అంత తేలిక కాదయ్యా. కానీ ఈ లోపల శిష్యుడికి ఏడుపు వచ్చిందండి. గురువుగారి కుష్ఠవ్యాధి తట్టుకోలేడు, దుఃఖపడ్డాడు, విలవలు ఏడ్చాడు, గొంతు బొంగురుపోయింది. ఆఖరికి అన్నట్టు గురువుగారు మీకు చాలా తపశ్శక్తి ఉంది, నేను నా సంకల్ప బలంతో ఒక్క కోరిక కోరుకుంటాను, మీ రోగం నాకు ఇచ్చేసేయండి అన్నాడు. గొప్ప మాటండి. ఇలా ఎవరండి అడగగలరు? పురాణాల దాకా అక్కర్లేదండి. చరిత్రలో ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన గురువుగారిని అడగలేదు, గురువుగారు రోగం నాకు వచ్చేయాలి అనుకున్నాడు. భగవంతుడి దగ్గరగా అన్నాడు, వచ్చేసిందండి. గురువుగారు మామూలు అయిపోయారు. కేరళలో జరిగింది ఇది. నారాయణ భట్టాత్రి తన గురువుగారికి పక్షవాత వ్యాధి వస్తే అయ్యో మా గురువుకి వచ్చిందే, నాకు వచ్చింటే బాగుండు అన్నట్ట. కొంతమంది ఇలా అనేస్తుంటారు కానీ నిజంగా వస్తే తట్టుకోలేరండి. నిజంగా అనుకున్నాడు, ఇచ్చేసేట స్వామి వ్యాధి. ఈయన సంతోషించాడు, వ్యాధి వచ్చినందుకు కాదు, గురువుగారికి వ్యాధి పోయినందుకు. ఆనందించి కృష్ణ పరమాత్మ ముందు కూర్చొని మొత్తం భాగవతం అంతా నారాయణయ్య రూపంలో చెప్పేట. ఆయన గురుభక్తికి సంతోషించి కృష్ణభక్తికి మురిసిపోయి నారాయణుడు పక్షవాతరహితంగా చేసేట ఆయన్ని. ఇది చరిత్ర, పురాణం తర్వాత వచ్చిన చరిత్ర. కనుక మాటకి ఎంత బలం ఉంటుంది, సంకల్పానికి ఎంత బలం ఉంటుందో జాగ్రత్తగా తెలుసుకోవాలి. పైగా నిత్య అనుష్ఠానపరులై ఉన్నటువంటి వారి సంకల్పాలకి మాటకి ఇంత బలం ఉంటుంది. అందుకు అడిగేట, మీ వ్యాధిని నేను తీసుకుంటానని. వీలు లేదన్నట్ట. ఎందుకంటే ఎంత గురువైనా నా పుత్రాయ న శిష్యాయ పాపం యచ్చంతి కేచన. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. పుత్రుడికి శిష్యుడికి ఎవరు తన పాపాన్ని ఇవ్వాలనుకోరు. గొప్ప మాట ఇక్కడ. పాపఫలం ఏంటి? పాపఫలం ఏమిటి? దుఃఖం. పుణ్యఫలం ఏంటి? సుఖం. పాపఫలం దుఃఖం కదా. నేను ఇప్పుడు నా పాపాన్ని ఇవ్వడం అంటే దుఃఖాన్ని ఇవ్వడం. అందుకే
ఎవ్వడూ తన కొడుక్కి శిష్యుడికి మాత్రం దుఃఖాన్ని కోరుకోడు కదా. ఎందుకంటే తండ్రికి పుత్రుడంతో గురువుకి శిష్యుడంతా అంత వాత్సల్యం ఉంటుందండి గురువు వద్ద. అది గ్రహించారు చాలామంది. గురువు కూడా మంత్రం ఇచ్చేటటువంటి ఒకానొక వ్యాపార వస్తువుని భావించే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు గురువు పట్టడు, గురు శుశ్రూష పట్టదు, గురువు యొక్క క్షేమం పట్టదు. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి మంత్రం చాలు, అక్కడ అయిపోయిందిగా. అలా కాదు, గురువుని కనిపెట్టుకోవడం అది కావాలి కదా. నీ మహానుభావుడు ఆ మాట అంటే ఈయన వాత్సల్యం చూడండి. ఇలాంటి గురువు శిష్య సంబంధం గురించి ఒక్కసారి ఆలోచించండి. అనుభవించడానికి ఉన్నాడు కదా, ఇచ్చేద్దామని అని ఇచ్చేయలేదు. ఆ అనుబంధాలు ఎంతంత వాత్సల్యం, పుత్ర సమానమైన ప్రేమ. పుత్ర సమానం ప్రేమ అంటే ప్రతిఫలాపేక్ష కోరని ప్రేమ. నువ్వు బాగుండాలి అంతే. అయితే నన్నేం చేయమంటారు అన్నాడు. నీకో మాట చెప్తున్నా, నాతో పాటు వారణాసికి రా, వచ్చి నన్ను సేవ చేసుకుంటూ ఉండు. నాకు ఆ రోగం వచ్చి పోయే వరకు సేవ చేసుకో. ఇదేం తేలిక అనుకున్నావా అన్నాడు. ఇక్కడ సమ్మతమేనా? నిన్నేదో రా అని మాత్రం శాసించట్లేదు సుమా. ఈ విషయంలో మాత్రం గురువు శాసించాలి, కానీ నిన్ను శాసించట్లేదు. శాసిస్తే శాస్త అవుతాడు. గురువుకున్న నామాల్లో మరొకటి శాసించాలి. గురువు ఒక్కడే శాసిస్తాడు, కానీ నేను ఇప్పుడు నా ప్రయోజనం కోసం నిన్ను శాసించట్లేదు. ఇదివరకు నీకు ఎన్నో అనుశాసనాలు ఇచ్చాను, శాసించాను. ఇలా ప్రవర్తించు, అలా ప్రవర్తించగానే శాసించాను, అప్పుడు గురువుని. ఇప్పుడు నా స్వార్థ ప్రయోజనం కోసం నిన్ను శాసించను. అందుకు నీకు చెప్తున్నా, వస్తావా? వస్తే రా, కానీ వచ్చేటప్పుడు మాత్రం కొన్ని షరతులు ఉన్నాయి. ఏదో హాయిగా ఉంటుందని మాత్రం అనుకోకు. రోగం ముదురుతున్న కొద్దీ నాకు మనస్సుకి పట్టు సడలుతుంది. దానితో నేను నోటికొట్టినట్టు తిట్టచ్చు, చేతికొచ్చినట్టు కొట్టవచ్చు, ఏ హింసైనా నేను చేయవచ్చు. భరించడం మహా కష్టం సుమా. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు ఎంతో మంచివాళ్ళు కూడా పాప ప్రారంధం వచ్చి పడ్డప్పుడు వాళ్ళ బుద్ధులు మారిపోతాయి, వాళ్ళ పలుకులు మారిపోతాయి. తెలుసుకోవాలి, చాలా లోతైన అంశం అండి. ఇక్కడ ఇంతవరకు బాగునే ఉన్నారే, ఏంటి ఇప్పుడు ఇలా ఉన్నారంటే ఇది ప్రారంధం మొదలైందనమాట. అందుకే జాతకాలు చూసుకొని అప్పుడు ఏ గ్రహం ఉందో జాగ్రత్త చూసుకొని నెత్తి మీద ఏది కూర్చుందో తెలుసుకుని పరిహారాలు చూసుకోవాలి. ఇక్కడ అప్పుడు ఎంతమంది చెప్పినా బుద్ధి తిన్నగా నిలబడదు. కాబట్టి నాకు తెలుసు, శాస్త్రవేత్త కదా, నేను ఆ దుఃఖానుభవం చేసినప్పుడు అందుకే అందరికి ఎందుకు దూరం అయిపోతున్నా అంటే 10 మంది తెలిసిన వాళ్ళు కనబడితే 10 మందిని తిడతానని అందుకు వెళ్ళిపోతున్నా. కానీ సేవ చేసుకోవడానికి ఒక్కడైనా ఉండాలి కనుక నువ్వు వస్తే అవన్నీ తట్టుకోగలవా? నువ్వు అన్నావే మీ రోగం ఇచ్చేసేయండి తీసుకుంటానని. నా రోగాన్ని తీసుకుని దుఃఖం అనుభవించడం కంటే నన్ను సేవ చేసి నెగ్గడమే మహా కష్టం అన్నాడు. అందుకే భోగాదపి మహత్కష్టం శుశ్రూషాయాం భవిష్యతి. గొప్ప మాట అన్నాడు. భోగం అంటే అనుభవం, దుఃఖానుభవం కంటే నాకు శుశ్రూష చేయడమే మహా కష్టం. ఇప్పుడు ఏమంటావు అన్నాడు. సంతోషంగా మీతో వస్తాను అన్నాడండి. ఎంత మహానుభావుడు చూడండి. ఇక్కడ బయలుదేరాడు. వెంటనే ఆ వెళ్ళి ఇద్దరు కలిసి కాశీక్షేత్రానికి చేరుకున్నారు. ఆ వెళుతూ ఉన్నప్పుడు గురువుగారు కాశీలో అడుగు పెడుతూ ఆనందపరవశులు అయిపోయేట. తిన్నగా వెళ్ళి గంగానదిలో స్నానం చేశారు, మణికర్ణికలో స్నానం చేశారు. మణికర్ణికస్య ఉత్తరే తీరే, ఉత్తర తీరంలో కంబలాశ్వతరాంతికే, మణికర్ణిక ఉత్తరం వైపు కంబలాశ్వతరుడు అని శివలింగం ఉందిటండి. అక్కడ వెళ్ళి అక్కడ వాళ్ళు స్థిరపడ్డారు. అక్కడే సాధన చేసుకుంటూ అక్కడ ఉందామని కంబళాశ్వతరేశ్వరుడు అనేటువంటి శివుని ఆశ్రయించి అక్కడున్నారు. ఇంకా ఇతనికి రోగం మొదలవలేదండి, కానీ ఎంత ముందు చూపు చూడండి. అక్కడికి చేరి స్వామికి అర్చన చేస్తూ ఆనంద బాష్పాలతో కాశీ మహిమను ఉగ్గడిస్తున్నాడు. ఇక్కడ ఈ కాశీ సామాన్యం కాదయ్యా. బయట అష్టాంగ యోగాలు సాధనలు అందరూ చేస్తారు, కానీ ఈ అష్టాంగ యోగాది సాధనలు అవసరం లేకుండానే కాశీ ముక్తినివ్వగలదు. పైగా కాశీవాసం చెయ్యాలని, కాశీ మీద ప్రీతి ఎవరికి కలిగి ఉంటుందయ్యా అంటే ఎవరికి మోక్షం రాసి పెట్టి ఉంటుందో వారికి కాశీ నామమన్నా కాశీ క్షేత్రమన్నా ప్రీతి కలుగుతుంది అన్నాడు. ఇక్కడ పైగా సాహసాలు చాలామంది చేస్తారు. తెగించి చేస్తున్న పనులు ఎన్ని ఉన్నాయండి. నువ్వు నష్టపోతావరా, నాశనమైపోతావరా అన్న తెగించి కొన్ని పనులు చేస్తూ ఉంటాం లోకంలో, అవునా కదండి. పుణ్యాలు చేయడానికి కొందరు సాహసం, పాపాలు చేయడానికి కొందరు సాహసాలు చేస్తుంటారయ్యా అన్నాడు. పాపాల కోసం సాహసాలు చేసేవాళ్ళ గురించి చెప్పక్కర్లేదు. మరికొందరు పుణ్య సాహసాలు ఉన్నట్ట. నీ ఆరోగ్యం బాగోలేదు, మానస సరోవరం, కైలాసం, కేదార్ పెట్టుకోకంటే పోతే పోయేవండి, అక్కడికే పోతామని బయలుదేరతారు. వీళ్ళు పుణ్యం కోసం చేసే సాహసం. ఒక్కొక్కరు ఇలా కనిపిస్తారు, కానీ ప్రాపంచిక విషయాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టి కాశీవాసం చేయగలిగే సాహసం మాత్రం ఎవరో అత్యంత అరుదైన పుణ్యాత్ములకు మాత్రమే ఉంటుందయ్యా అన్నాడు. ఇక్కడ అది కాశీ, సామాన్యం కాదు. కాశీ స్మరణ మాత్రం చేతనే తరింపజేసేటువంటి మహాక్షేత్రం. అందుకు జీవితంలో మానవుడైన వాడు ఏదయ్యా గొప్ప భాగ్యం అని కోరుకుంటాడంటే కాశీక్షేత్రంలో ఉండడం. కాశీ వాస సతాం సంగ గంగాంభ శివ పూజనం అసారే ఖలు సంసారే సారమేతచ్చతుష్టయం.
నిస్సారమైన ఈ సంసారంలో 4 సార వస్తువులుట. ఒకటి కాశీ, 2 కాశీలో సత్పురుషుల వాసం, 3వది గంగా స్నానం, 4వది విశ్వేశ్వర పూజ. ఈ 4 జన్మచరితార్థం. అంతేకాదు బయట అష్టాంగ యోగం చేస్తే చిత్తశుద్ధి వచ్చి ఎప్పుడూ మోక్షానికి వస్తుంది. అష్టాంగ యోగం కూడా మోక్షం ఇవ్వదు. అష్టాంగ యోగం వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుంది. యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడుగా పతంజలి. చిత్తశుద్ధి వరకే అష్టాంగ యోగం. ఆ అష్టాంగ యోగమే నానాయాతన. అష్టాంగ యోగాలు యమనియమాలు, ఇదో 10 అది 10 20 ఇవన్నీ కలుపుకోండి ఎన్ని ఉంటాయో. అంతా చేస్తే చిత్తశుద్ధి వస్తే పొరపాటున మంచి గురువు దొరికితే అప్పుడు. కానీ కాశీలో షడంగాలు ఉన్నాయటండి. షడంగాలు చాలు అష్టాంగ యోగాల కంటే, జ్ఞాన సాధనల కంటే గొప్పవిస్తాయి. అవి సేవిస్తూ ఉంటే చాలన్నాడు. ఏమిటా షడంగాలంటే విశ్వేశ్వర విశాలాక్షి, విశ్వేశ్వరుడు విశాలాక్షి, ద్యునది కాలభైరవ, శ్రీమాన్ డుండిర్దండపాణి, షడంగో యోగ ఉచ్యతే. ఎంత గొప్పగా చెప్పాడో మహానుభావుడు వేదధర్ముడు. ఏమని? విశాలాక్షి, విశ్వేశ్వరుడు, గంగానది, కాలభైరవుడు, డుండి వినాయకుడు, దండపాణి. ఈ 6గురిని కొలుచుకుంటే చాలయ్యా. ఇది ఈ షడంగ యోగం అష్టాంగ యోగాల కంటే గొప్పది. ఈ వారాణసి వైభవాన్ని వివరిస్తూ విశ్వేశ్వరుడు అక్కడ కైలాసం ఎంతో అంతగా ప్రీతి చెంది నివసించి ఉన్నాడు. గట్టిగా మాట్లాడితే కైలాసం కంటే మహాప్రీతి. దాని పేరు అవిముక్తము. శివుడు అమ్మతో కలిసి విడవకుండా ఉండే చోటయ్యా అది అవిముక్తము. ప్రపంచమంతా నశించిపోయినా అది నిలబడి ఉంటుంది కనుక దాని పేరు మహాశ్మశానము. ఎందుకంటే అన్నీ లయం చేసుకున్న శ్మశానం ఎందులో లయం కాదు, నిలిచిపోతుంది. అందుకు కాశీ అన్నీ నశించినా అది నశించదు గనుక మహాశ్మశానం అన్నారు. ఇది తెలుసుకోవాలి. కాశీ పుణ్యనగరి, మహానగరి. మహాశ్మశానం అంటే అర్థం ఏంటంటే అన్నీ నశించినా అది నశించదు. అది చెప్పడం కోసం ఈ మాట చెప్పారు ఇక్కడ. అలాంటి పవిత్రమైన వారణాసి అని వైభవాన్ని వర్ణిస్తూ ఉన్నారు. క్రమంగా తర్వాత రోగం కూడా వచ్చింది. రోగాన్ని అనుభవిస్తున్నాడు. ఈయన సేవ చేస్తున్నట్టండి. రోజు రోజుకు ముదిరిపోతుంది రోగం, పుళ్ళు పడుతున్నాయి, అసహనం పెరిగిపోతుంది. ఒంట్లో బాగాలేనప్పుడు ఉంటాయండి మాటలు తీరు అన్నీ. కానీ సహించాలి. గురు ధిక్కారం చేయకుండా సహించి ఏమీ బాధపడకుండా గురు శుశ్రూష చేస్తున్నాడు. రోజు రోజు సేవ పెరిగిపోతుంది.